హలో, వెరీ గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ డాక్టర్ శ్రీధర్ గండికోట, నెనాటాలజిస్ట్. సో మీకు ఈరోజు ఒక ఇంపార్టెంట్ బేబీని చూపిస్తున్నాను. సో బేబీ వచ్చేసి 24 వీకరు, లైక్ 410 గ్రామ్స్ ఉంది బేబీ. సో స్పాంటేనియస్ డెలివరీ అయ్యింది. సో మనకు కాజెస్ అయితే ఏం తెలియదు. మదర్ స్పాంటేనియస్గా ప్రీటర్మ్ బర్త్ డెలివరీ చేసింది. సో మన దగ్గరికి వచ్చినప్పుడు బేబీ అయితే హార్ట్ రేట్ అయితే ఏం లేదు. లైక్ మనం రిసెస్టేషన్ కూడా ఏం చేయలేము, ఎందుకంటే 24 వీకర్ బేబీ అనేది ఇలా వైబిలిటీ అనేది ఉండదు. సో ఇలాంటి బేబీస్ని మనం రిసెస్టేషన్ చేసినా కానీ మనం హార్మ్ చేయడమే తప్ప దాని సర్వైవ్ ఛాన్సెస్ ఏమి ఉండవు. కానీ కాకపోతే మన మెడికల్ లిటిక్స్ ప్రకారం మనం చెయ్యాలి. సో బేబీని చూస్తే నాకు చాలా బాధేసింది. సో మామూలుగా ఏంటంటే ఈ ప్రీటర్మ్ బర్త్ అనేది లైక్ మనం అరికెట్టొచ్చు. కాకపోతే మదరు లైక్ సరైన న్యూట్రిషన్స్ కానీ మెడికల్గా రిపీటెడ్గా గైనకాలజిస్ట్ని ఫాలో అవుతూ ఉండాలి. ఇంకోటి మెడికల్లీ లైక్ కాంప్లికేషన్స్ కానీ అవన్నీ రూల్ అవుట్ చేసుకోవాలి. మామూలుగా ప్రీటర్మ్ బర్త్ అనేది 2 టైప్స్ ఉంటుంది. స్పాంటేనియస్ ప్రీటర్మ్ బర్త్ ప్లస్ మెడికల్లీ ఇండికేటెడ్ ప్రీటర్మ్ బర్త్ అంటారు. స్పాంటేనియస్ ప్రీటర్మ్ బర్త్ అనేది ఒకటి ఇడియోపతిక్, అంటే దానికి కాజెస్ ఏమి ఉండవు. అంటే లైక్ జెనెటికల్ కానీ క్రోమోజోమల్ కానీ అలా ఉంటుంది. ఇంకోటి ప్రీటర్మ్ ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రేన్స్ అంటారు, పీపీఆర్ఓఎం అంటారు. సో ఇలా అంటున్నప్పుడు రప్చర్ లైక్ అమ్నోటిక్ ఫ్లూయిడ్ కానీ ఇవన్నీ రప్చర్ అయిపోతుంది మెంబ్రెయిన్స్, ఇమీడియట్గా బేబీ డెలివరీ అయిపోతుంది. దానికి చాలా కాజెస్ ఉంటాయి. ఇంకోటి మెడికల్లీ ఇండికేటెడ్ ప్రీటర్మ్ బర్త్ అంటే ఒకటి ప్రీ ఎక్లాంసియా, లైక్ హైపర్ టెన్షన్ కానీ, లేదా ఆబ్స్టెటికల్ కాంప్లికేషన్స్, లేకపోతే ప్లాసెంటల్ అబ్రప్షన్, ఫెటల్ డిస్ట్రెస్, ఇంకోటి ఇన్ఫెక్షను, ఇలాంటి కాజెస్ ఏదన్నా ఉన్నా కానీ లైక్ మదర్ అయితే ఇలాంటి ప్రీటర్మ్ బర్త్స్ని మనకి చూస్తూ ఉంటాము రెగ్యులర్గా. కాకపోతే ఇలాంటి బేబీస్ మనం అవాయిడ్ చేయాలంటే ఒకటి యాంటీనేటల్లోనే సరైన కౌన్సిలింగ్ కానీ, లేకపోతే అనీమిక్ కరెక్షన్స్ కానీ, లైక్ హెల్దీ డైట్ కానీ ఇవన్నీ ఫాలో అప్ అవుతూ ఉండాలి. ఇంకా రెగ్యులర్గా గైనకాలజిస్ట్ని ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి ప్రీటర్మ్ బర్త్స్ని మనం అరికట్టవచ్చు. సో ఇది బేబీ కండిషన్. సో థ్యాంక్ యూ.